హలో, దిస్ ఇస్ డాక్టర్ సునీల్ కుమార్. నేను ఈఎన్టీ స్పెషలిస్ట్ అండి, కామినేని హాస్పిటల్, స్వర హాస్పిటల్, విజయవాడ. సో నన్ను కొన్ని క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ టాపిక్ చాలామంది పేరెంట్స్ ఆలోచించే టాపిక్ ఏంటంటే అడినాయిడ్స్ అంటే ఏంటి అసలు చాలామంది తెలియదు. పిల్లలకి ఒకటి అనగానే జనరల్గా భయపడుతూ ఉంటారు. సో ఫస్ట్ అడినాయిడ్స్ అనేది ఏదో పెద్ద డయాగ్నోసిస్ అనేది కాదండి, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడున్న మన దగ్గర లేటెస్ట్ టెక్నిక్స్తో లేటెస్ట్ సొల్యూషన్స్తో మనం దాన్ని చేసుకోవచ్చు. ఈవెన్ సర్జికల్గా, మెడికల్గా మేనేజ్ చేసుకోవచ్చు. సో దే వోంట్ బి అ ప్రాబ్లమ్ అట్ ఆల్. సో ఫస్ట్ దాని గురించి భయపడడం మానేసి కన్సల్ట్ డాక్టర్, ఎనీ డాక్టర్ బీ ఫైన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అడినాయిడ్స్ అసలు ఏంటి అని తెలియాలంటే మీకు అడినాయిడ్స్ నథింగ్ బట్ ఇట్స్ లింఫాయిడ్ టిష్యూ అండి. జనరల్గా ఏంటంటే మన ఆర్గానిజమ్స్ ఫైట్ చేయడానికి మన బాడీయే ఏర్పరచుకున్న టిష్యూ అనమాట. సో అది అడినాయిడ్స్ అనేది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే పిల్లలకి ఎలా డయాగ్నోస్ చేయాలి? చాలామంది మా పిల్లలకి అడినాయిడ్స్ ఉన్నాయా లేదా, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదండి, సింపుల్గా మీరే కనిపెట్టేయచ్చు. పిల్లలు నైట్ టైం ఎక్కువ మూలగడం, రాత్రిపూట నోరు తెరిచి గాలి తీసుకోవడం, గొరక ఎక్కువ పెట్టడం, ముక్కులో గాలి ఆడకపోవడం, ఇది జనరల్గా కామన్ సిమ్టమ్స్ అండి. ఇవి మనం చూడాల్సింది, అబ్జర్వ్ చేయాల్సింది. తర్వాత నెక్స్ట్ డే పొద్దున పూట బాగా పడుకున్న తర్వాత కూడా నెక్స్ట్ డే సరిగ్గా కాన్సన్ట్రేషన్ లేకపోవడం, సరిగ్గా తినకపోవడం, వెయిట్ గెయిన్ సరిగ్గా ఉండదండి వీళ్ళు అడినాయిడ్స్ ఉన్న. ఎందుకంటే సింపుల్, మనం సరిగ్గా పడుకోపోతే మన నెక్స్ట్ డే కాన్సన్ట్రేషన్ ఉండదు, సరిగ్గా తినము. ఇది జనరల్ కామన్ ప్రాబ్లమ్స్ అనమాట. సో అడిక్వేట్ వెయిట్ గెయిన్ లేకపోవడం, ఇవి అడినాయిడ్స్ను మనం డయాగ్నోస్ చేయొచ్చండి జనరల్గా. సో ఎవరిలో వస్తుంది అంటే ఎవరి పిల్లలైనా రావచ్చు. జనరల్గా అలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రావచ్చండి అడినాయిడ్స్ అనేది. సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం? మా దగ్గరికి వస్తే ఫస్ట్ మేము ఎక్స్రే తీస్తామండి. అండ్ సిమ్టమాటిక్గా కూడా చూస్తాము. నోస్ ఎగ్జామినేషన్ చూస్తే తెలిసిపోద్దండి. కొందరికి నేసల్ హైపోనేసల్ వాయిస్ అంటారు. హైపోనేసల్ వాయిస్ అంటే ఏంటంటే ముక్కులో మన జనరల్గా మాట్లాడేప్పుడు ఆ వాయిస్ ముక్కు నుంచి కూడా వస్తుంటుంది అనమాట. సో అప్పుడు ఈ ముక్కు బ్లాక్ అయిపోయిన వల్ల హైపోనేసల్ వాయిస్ వస్తుందండి. సో ఆ నేసల్ టోన్ అనేది వాయిస్కి ఉండదు అనమాట. సో అప్పుడు దాన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు అనమాట. జనరల్గా 3 to 10 years పిల్లలకి వస్తుంటుందండి. మోర్ దెన్ 10 తర్వాత కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ మోర్ దెన్ 7 years తర్వాత జనరల్గా సైజ్ అనేది తగ్గిపోతుంటుంది, అట్రాఫీ అవుతుంటుంది అనమాట. సో ఎప్పుడు మనం చెయ్యాలి, ఎప్పుడు మనం మెడికల్గా మేనేజ్ చేయాలనేది ఫస్ట్ ఎప్పుడైనా సరే ప్రాబ్లంతో ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఎలా ట్రీట్ చేస్తామంటే ఇనీషియల్గా మెడికల్ మేనేజ్మెంట్ అండి. ఫస్ట్ ఎక్స్రే చూసుకుని డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్. డయాగ్నోస్ చేసిన తర్వాత మెడికల్ సర్జికల్ అనేది చూస్తామండి. సో ఎక్స్రేలో మనకి తెలిసేది ఏంటంటే ఎంత ఎయిర్వే బ్లాక్ అయింది, ఎంత ఇబ్బంది పడుతున్నాడని డయాగ్నోస్ చేస్తాం. సో డయాగ్నోస్ చేసిన తర్వాత ఫస్ట్ స్ప్రేస్ ఉంటాయండి, నేసల్ స్ప్రేస్ ఉంటుంది. ఆ నేసల్ స్ప్రేస్ పాటు నేసల్ డూషింగ్ అంటాం, ముక్కులు నీళ్ళు కొట్టడం ఒకటి, స్ప్రేస్ ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, నైట్ టైం వేసిన ట్యాబ్లెట్లు. ఆ ట్యాబ్లెట్ వేస్తే దీనికి స్టడీస్ ఏం చెప్తున్నాయంటే దీంట్లో సైజ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. సో ఇవి ఒక 1 month ట్రయల్ ఇస్తామండి. తర్వాత ఎక్స్రే మళ్ళీ రిపీట్ చేస్తాం అన్నమాట. తగ్గుతుందా లేదా, సిమ్టమాటిక్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని చూస్తుంటాం అన్నమాట. జనరల్గా దిస్ ఇస్ హౌ వీ గో ఫార్వర్డ్. ద ఫస్ట్ స్టెప్ ఇస్ టు ఆల్వేస్ డయాగ్నోస్ ద కేస్. తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం దీనికి ట్రీట్మెంట్ చూస్తాం. అసలు వన్స్ డయాగ్నోస్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఫ్రమ్ దేర్ ఆన్ ఇట్ ఇస్ సింపుల్. ఏంటంటే మెడికల్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇనీషియల్గా చేస్తాం. సో ఫస్ట్ ఇనీషియల్గా ఈ ఎక్స్రే తీసి మందులు పెట్టుకుని దాని తర్వాత రిపీట్ ఎక్స్రే చేస్తామండి. దాని తర్వాత ఒకవేళ అప్పటికి తగ్గట్లేదు అన్న సిచ్యువేషన్లో అప్పుడు మనం సర్జరీ ప్లాన్ చేస్తాం.